హలో ఎవ్రీవన్. యాక్చువల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీకు ఎవరైనా వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ ద బ్రిక్ వర్క్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? సో ఆలోచించకుండా మనం ఈజీగా ప్లాస్టింగ్ అని చెప్పవచ్చు. సో మనం ఈ ప్లాస్టింగ్ అనే కాన్సెప్ట్ని ఈరోజు చూద్దాం. సో ప్లాస్టింగ్లో మనం యాక్చువల్గా సిమెంట్ మోటార్ వాడతాం కదండి ప్లాస్టింగ్ చేయడానికి. దాంట్లో సిమెంట్ క్వాంటిటీ ఎంత వాడాలి, అలాగే మన శాండ్ యొక్క క్వాంటిటీ ఎంత వాడాలి అంటే మనకి ఇచ్చిన రేషియోలో ప్లాస్టింగ్ ఎగ్జాక్ట్గా చేస్తున్నామా లేదో తెలుసుకోవడానికి సిమెంట్ని ఎంత వాడాలి, అదేవిధంగా శాండ్ ఎంత వాడాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇది మాత్రం మనం తెలుసుకోవడం 100% ఉపయోగకరం. ఎందుకంటే మనం ఎవరికైనా వర్క్ ఇచ్చినా లేకపోతే మనం ఎవరి దగ్గర నుంచి వర్క్ తీసుకున్నా సిమెంట్ ఎంత పడుతుంది, అదేవిధంగా శాండ్ ఎంత పడుతుంది అనేది మనకు తెలియాలి. ఎందుకంటే చిన్న అనాలిసిస్ అంటే రేట్ అనాలిసిస్ మనం వేసుకొని లేబర్ కాస్ట్ యాడ్ చేసుకొని అమౌంట్ ఎంత వస్తుందో అంటే మనం రేట్ ఎంతకి ఇవ్వాలి అనేది మనం ఒక ఫైనల్ అవ్వాలి, కాబట్టి దానికోసం ఉపయోగపడుతుంది. సో మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ వాల్ తీసుకున్నాం. 6 మీటర్ లెంత్ తీసుకున్నాం, అదేవిధంగా 3 మీటర్ హైట్ తీసుకున్నాం ఈ వాల్. అండ్ ఇందులో ఒక డిడక్షన్, ఎప్పటిలాగే ఒక డిడక్షన్ పెట్టాను. ఎందుకంటే మనకి ప్లాస్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా స్ట్రైట్ వాల్ అయితే ఉండదు, ఎంతో కొంత డిడక్షన్స్ ఉంటాయి. అంటే సమ్ ప్లేసెస్లో ఓపెనింగ్స్ ఉండొచ్చు, లేకపోతే విండోస్ ఉండొచ్చు, లేకపోతే డోర్స్ ఉండొచ్చు. సో ఏదో ఒకటి డిడక్షన్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, ఈ కాల్కులేషన్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఒక ప్లాస్టింగ్ చేసే ముందు మనం తీసుకోబోయే కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే ఎటువంటి స్టెప్స్ని మనం ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వాల్ యొక్క మెజర్మెంట్ చూద్దాం. సో టార్గెట్, యాక్చువల్గా మనం ప్లాస్టింగ్ క్వాంటిటీ కాల్కులేట్ చేయాలి, అంటే క్వాంటిటీస్ కాల్కులేట్ చేయాలి, సిమెంట్ శాండ్ కాల్కులేట్ చేయాలంటే మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ప్లాస్టింగ్ క్వాంటిటీ అంటే ఫస్ట్ మనం ఈ ప్లాస్టింగ్ క్వాంటిటీని కాల్కులేట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఆ వచ్చిన దాంతో ఆ ప్లాస్టింగ్ క్వాంటిటీతో సిమెంట్ క్వాంటిటీ ఎంత అనేది కాల్కులేట్ చేస్తాం. ఆ వచ్చిన సిమెంట్ క్వాంటిటీని బేస్ చేసుకొని శాండ్ క్వాంటిటీ ఎంత అనేది మనం కాల్కులేట్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లాస్టింగ్ క్వాంటిటీ కాల్కులేట్ చేస్తాం. మనం ఇక్కడ ఏరియా ఎలా తీస్తామనేది ఇక్కడ చూపించాలండి. L × H మైనస్ డిడక్షన్ ఏం లేదండి. L అంటే లెంత్ ఆఫ్ ద వాల్, ఇక్కడ 6 మీటర్ ఇచ్చాం కదా, ఇదే లెంత్ ఆఫ్ ద వాల్. అండ్ H అంటే 3 మీటర్ వేసాను, అంటే హైట్ ఆఫ్ ద వాల్. అదేవిధంగా డిడక్షన్ 1.2 మీటర్ బై 2.1 డోర్ ఉంది కదా, అదే మైనస్ చేశానండి. సో దీన్ని నేను కాల్కులేట్ చేస్తే 18 మైనస్ 2.52. ఓకే, ఇది డోర్ ఏరియా, ఇది మనకి ప్లాస్టింగ్ వాల్ ఏరియా. సో ఈ టోటల్ వాల్ ఏరియా నుంచి డోర్ ఏరియా మేనేజ్ చేస్తే మనకి ప్లాస్టింగ్ చేయవలసిన ఏరియా 15.48 స్క్వేర్ మీటర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఈ 15.48 స్క్వేర్ మీటర్ మనం ఎస్టిమేషన్ వేసేటప్పుడు అంటే ఎవరైనా మనకి మన వాల్ యొక్క మెజర్మెంట్ ఏంటి అంటే మనం స్క్వేర్ మీటర్లో చెప్తామండి. అంటే మనకి 8 mm థిక్ 8 mm ప్లాస్టింగ్ ఉంటుంది, అలాగే 10 mm థిక్ ప్లాస్టింగ్ ఉంటుంది, 12 mm థిక్ ప్లాస్టింగ్ ఉంటుంది, 15 mm 18 mm అప్ టు 25 వరకు ఉంటుందండి ప్లాస్టింగ్ థిక్నెసెస్. సో మనం థిక్నెస్ ఆఫ్ ప్లాస్టింగ్ చెప్పేసి, అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి 12 mm థిక్ ప్లాస్టింగ్ అని చెప్పుకున్నాం కదా, 12 mm థిక్ ప్లాస్టింగ్ 15.48 స్క్వేర్ మీటర్స్ అని చెప్తే మనకి క్వాంటిటీస్ చెప్పడానికి సరిపోతుంది. బట్ మనం సిమెంట్ క్వాంటిటీ ఎంత కావాలి అనేది చెప్పాల్సి వచ్చేటప్పుడు మాత్రం మనం దీన్ని క్యూబిక్ మీటర్లోకి మార్చాల్సి వస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్ చూస్తే నేను వాల్యూమ్ 15.48 ఈ ఏరియా ఇటు థిక్నెస్ ఆఫ్ ద ప్లాస్టింగ్ వేసాను, అదే 12 mm అండి. 12 mm మీటర్లోకి వేస్తే మనకి 0.012 మీటర్స్ వస్తుంది. సో 15.48 ఏరియా ఇంటూ ఈ థిక్నెస్ వేస్తే 0.1857 క్యూబిక్ మీటర్ మనకి సిమెంట్ ప్లాస్టింగ్ థిక్నెస్ అంటే ప్లాస్టింగ్ వాల్యూమ్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకి ప్లాస్టింగ్ క్వాంటిటీ వాల్యూమ్లో వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే మనం సిమెంట్ క్వాంటిటీ. సో సిమెంట్ క్వాంటిటీ ఎలా కాల్కులేట్ చేయాలి సో చూద్దాం. సో సిమెంట్ క్వాంటిటీ కాల్కులేట్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి. సో సిమెంట్ క్వాంటిటీ నేనేం చేశానంటే, యాక్చువల్గా మనకి ప్లాస్టింగ్లో చాలామంది దీన్ని కన్సిడర్ చేయరండి. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాస్టింగ్ అంటే ఓన్లీ ప్లాస్టింగ్ యొక్క సిమెంట్ మాత్రమే తీసుకుంటారు. మనం ప్లాస్టింగ్ చేసే ముందు వాళ్ళకి
బాండింగ్ రావాలి కదండి. మనం వేసే ప్లాస్టింగ్తో వాల్ యొక్క బాండింగ్ అంటే రెండు కరెక్ట్గా పట్టుకోవాలి. దానికోసం మనం ఏంటంటే పైన సిమెంట్ వాటర్ మిక్స్ చేసి సిమెంట్ స్లరీని మనం వాల్ పైన ప్లాస్టిక్ ఎక్కించే ముందు అప్లై చేస్తామండి. సో ఆ స్లరీ కూడా మనకి సిమెంట్ అనేది యూటిలైజ్ అవుతుంది. దాన్ని మనం కన్సిడర్ చేయాలి. లేకపోతే మనం ఒక కొటేషన్ వేసామనుకోండి, మనం అందులో సిమెంట్ పట్టుకోకపోతే స్లరీ కోసం తర్వాత మనం ఇబ్బంది పడే ఛాన్సులు ఉంటాయి. ఓకేనండి. సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఏ అని తీసుకున్నాను, సిమెంట్ ఫర్ ప్లాస్టింగ్ అని రాశాను. కిందన బి అని తీసుకున్నాను, సిమెంట్ ఫర్ స్లరీ అని తీసుకున్నాను. సో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో చిన్న ఒక మంచి పాయింట్ చెప్తానండి. మనం ఏదైనా బ్రిక్ వర్క్ పైన లేకపోతే ఆర్సీసీ పైన ప్లాస్టింగ్ చేయాలి అనుకునేటప్పుడు మనం బ్రిక్ వర్క్ని అయితే ముందు రోజు తడపడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది ప్లాస్టింగ్లో ఉండే వాటర్ కంటెంట్ని అబ్జార్బ్ చేయదు. సో అది మనకి మంచి స్ట్రెంత్ ఇస్తుంది ప్లాస్టింగ్. అదేవిధంగా రెండింటికి మధ్యన బాండింగ్ కావాలంటే మనం సిమెంట్ స్లరీ ఎక్కించడం చాలా మంచిది. ఓకేనండి. సో ఇప్పుడు మన వీడియోలోకి మళ్ళీ వెళ్ళిపోతాం. సో ఈ రేషియో 1:4 ఇక్కడ చూపించారు. సో సిమెంట్ ప్లాస్టింగ్ మనం రేషియోస్లో ఉంటుందండి. అంటే ఇక్కడ 1 రిఫర్ దేనికి చేస్తుందండి, సిమెంట్కి. సో ఒక పార్ట్ సిమెంట్ వేస్తే 4 parts శాండ్ వేసి ఆ మిక్సింగ్ చేసిన దాన్ని మనం ప్లాస్టింగ్కి వాడతాం. సో అదేవిధంగా రేషియో చాలా రకాలు ఉంటాయండి. 1:6 అంటారు, 1:5 అంటారు, 1:3 అంటారు. సో మనం 1:4 మన కాల్కులేషన్ కోసం మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఈ సిమెంట్ క్వాంటిటీ ఎలా కాల్కులేట్ చేస్తామంటే, వెట్ సిమెంట్ క్వాంటిటీ, వెట్ అంటే తడిగా ఉండదండి. అంటే మనం శాండు అండ్ సిమెంట్ వేసి మిక్స్ చేస్తాం కదా, ఆ వెట్ క్వాంటిటీ ప్లస్ 33% దానికి యాడ్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఒక వాల్కి ప్లాస్టింగ్ వేయాలి అనుకుంటున్నాం. సో మనం వాల్యూమ్ కాల్కులేట్ చేసేస్తాం. సో వాల్యూమ్ కాల్కులేట్ చేసాం, మనకి ఎంత వచ్చిందండి, ప్రీవియస్ వీడియోలో మనకి వాల్యూమ్ 0.1857 వచ్చింది. 0.1857 వచ్చింది. నేనేం చేస్తానంటే ఈ 0.1857 శాండ్ ప్లస్ సిమెంట్ మిక్స్ చేసేసి దాంట్లో 0.1857కి అంటే 0.185 ఉంది కదా, దీనికి నేను పొడి సిమెంట్ పొడి శాండ్ను మిక్స్ చేసేస్తాను. సో ఎప్పుడైతే నేను వాటర్ కలుపుతానో అది సింక్ అవుతుందండి, అంటే దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన వాల్యూమ్ అనేది రాదు. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 33% అనేది యాడ్ చేశాను. అంటే మనకి ఇది 30 to 35% మధ్యలో ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటర్ వేస్తామో సింక్ అవుతాయి, శాండ్ అండ్ సిమెంట్ సింక్ అవుతాయి, దగ్గరికి అయిపోతాయి. సో మనకు కావాల్సిన వాల్యూమ్ రావడానికి ఇంకో 33% యాడ్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూమ్ వస్తుంది. ఓకేనండి. సో నేను దానికి ఎందుకని ఇక్కడ వెట్ సిమెంట్ క్వాంటిటీ అని రాశాను, బట్ వెట్ క్వాంటిటీ ప్లస్ 33% యాడ్ చేస్తాము. ఆ వచ్చిన వాల్యూమ్కి రేషియో, సమ్ ఆఫ్ ద రేషియో అంటే ఇప్పుడు 1:4 అన్నాం కదండి. అంటే ఒక పార్ట్ సిమెంట్ ఉంటుంది, అలాగే 4 పార్ట్ల శాండ్ ఉంటుంది, మొత్తం కలిపి 5 పార్ట్లు ఉంటుంది. సో 5 పార్ట్లకి మనం డివైడ్ చేసేస్తే అంటే ఇది టోటల్ వాల్యూమ్, దీన్ని 5 పార్ట్లకి డివైడ్ చేస్తే ఒక్క వాల్యూమ్ అంటే ఒక్క పార్ట్ యొక్క వాల్యూమ్ మనకి వస్తుంది. సో ఒక్క పార్ట్ దేనికి ఈక్వల్ అండి, సిమెంట్కి ఈక్వల్. సో ఆ కాల్కులేషన్ చూడండి, ఇక్కడ మనకి 0.185 అనేది క్వాంటిటీ వచ్చింది. ఓకేనా, మనకి ఆ ప్లాస్టిక్ క్వాంటిటీ వచ్చింది. ప్లస్ నేను ఏం చేశాను 0.33 × 0.185 అంటే 33%తో మల్టిప్లై చేసి దాన్ని 0.185కి యాడ్ చేశాను, బై 5 వేసాను. అంటే పైన ఫార్ములానే కిందన వేసాను. ఇక్కడ పైన థియరీలో రాసుకున్నాం, దాన్ని ఇక్కడ అప్లై చేసాం. సో మనకి వాల్యూమ్ ఆఫ్ ద సిమెంట్ అంటే 1 part వచ్చింది. 1 part ఈక్వల్ టు సిమెంట్. సో 1 part ఎంత వచ్చిందండి, 0.0492 క్యూబిక్ మీటర్ 1 part వచ్చింది కదా. ఈ 1 part మనకి సిమెంట్ వచ్చేసింది. మనకి ఈ సిమెంట్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లోని బల్కర్స్ వస్తాయండి. సో మనం టన్స్లోని లేకపోతే క్యూబిక్ మీటర్స్లో చెప్పొచ్చు. అదే మనం లోకల్లో చేసుకునే వర్క్స్ ఉంటాయి కదండి, వాటికి మనం ఏంటంటే బ్యాగ్స్లో చెప్పాలి. ఎందుకంటే మనకి మార్కెట్లో అంతా బ్యాగ్స్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి. సో నేనేం చేస్తాను అంటే దాన్ని బ్యాగ్స్లోకి కన్వర్ట్ చేస్తాను. దానికి సిమెంట్ క్వాంటిటీ ఇన్ బ్యాగ్ ఇక్కడ చూడండి, సిమెంట్ వాల్యూమ్ ఇంటూ యూనిట్ వెయిట్ ఇన్ కేజీ. సో 1 క్యూబిక్ మీటర్ సిమెంట్ తీసుకుంటే దాని వెయిట్ ఎంత ఉంటుందండి, 1440 అంటే 1440 కేజీలు ఉంటుంది. 1 క్యూబిక్ మీటర్ సిమెంట్ తీసుకుంటే దాని వెయిట్ 1440 కేజీలు ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మనకి వచ్చిన ఈ వాల్యూమ్ని 0.0492 వాల్యూమ్ని 1440తో మల్టిప్లై చేశాను. చేస్తే మనకి ఇదంతా కేజెస్లో మారిపోయిందండి. అంటే క్యూబిక్ మీటర్స్ అంతా కేజెస్లో మారిపోయింది.
మనకి ఇది మార్కెట్లో 50 kg బ్యాగ్ దొరుకుతుంది కాబట్టి 50తో డివైడ్ చేశాను. సో మనకి ఇక్కడ 1.48 బ్యాగ్స్ అనేది ఇక్కడ వచ్చిందండి. సో 1.41 బ్యాగ్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అంటే మనం మనం ఈ వాల్కి కాల్కులేషన్ చేస్తున్నాం కదండి. ఈ వాల్ ఏరియాకి మనకి ఎన్ని బ్యాగులు సిమెంట్ కావాలండి? 1.41 బ్యాగ్స్ సిమెంట్ పడుతుంది. సో ఇది ఇక్కడిది అంటే ఓన్లీ ప్లాస్టిక్కి క్వాంటిటీ అయింది. సో నెక్స్ట్ సిమెంట్ స్లరీ అప్లై చేస్తామని చెప్పాను కదా, దాని క్వాంటిటీ తీసుకోవాలి కదండి. సో ఇక్కడ చూడండి, సిమెంట్ స్లరీ ఈజ్ ఈక్వల్ టు 1.5 to 2 kg per square meter అండి. ఇది ఏంటంటే మనకి థియరిటికల్గా మనం చూసుకుంటే మనకు వస్తుంది. అలా కాకుండా మనకి తంబరులు 1.5 to 2 kg per square meter అని ఉంటుంది. సో దాని ప్రకారం మనం తీసుకుంటే 2 kgs ఇంటూ మనకి ఏరియా ఎంతండి? వాల్ ఏరియా ఇందాక డిడక్షన్ చేసిన తర్వాత 15.48 స్క్వేర్ మీటర్ వచ్చింది. సో 2 kg ఇంటూ అంటే 2 kg అనేది 1 స్క్వేర్ మీటర్ కదండి, ఇంటూ 15.48 స్క్వేర్ మీటర్స్కి ఎంత చూస్తే 30.96 kgs వచ్చింది. ఓకే, 15.48 స్క్వేర్ మీటర్స్కి ఎంత వస్తుందండి? 30.96 kgs వస్తుంది. దీని బ్యాగ్స్లో మనం తీసుకుంటే అంటే డివైడ్ బై 50 వేస్తే మనకి 0.619 బ్యాగ్స్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ప్లాస్టిక్ క్వాంటిటీని అంటే ఈ సిమెంట్ స్లరీ క్వాంటిటీని నేను యాడ్ చేసేస్తానండి. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 2.029 బ్యాగ్స్ అనేది మనకి సిమెంట్ అంత పడుతుంది అనేది మనకి ఈ క్యాలిక్యులేషన్లో క్లియర్గా వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? మనకి సిమెంట్ క్వాంటిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? శాండ్ క్వాంటిటీ. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఇప్పుడు శాండ్ క్వాంటిటీ చూడాలి. శాండ్ క్వాంటిటీ చూడాలి అంటే మనకి ఇక్కడ సిమెంట్ క్వాంటిటీ వచ్చింది కదా, దీన్ని బేస్ చేసుకొని శాండ్ క్వాంటిటీ చూస్తాం. అది ఎలా చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి, మనకి 2.09 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ అన్నాం. ఇది ఎలా వచ్చింది? మనకి ఇక్కడ 0.0492 అంటే క్యూబిక్ మీటర్లో ఉంది కదా. దాని సిమెంట్ ప్లాస్టిక్ క్యూబిక్ మీటర్లో వచ్చింది కదా. ఈ క్యూబిక్ మీటర్ అంటే స్లరీని పక్కన పెట్టండి, దాంట్లో శాండ్ మనం యాడ్ చేయం, ఓన్లీ వాటర్ ప్లస్ స్లరీ చేస్తాం. ఇక్కడైతే ప్లాస్టిక్ క్వాంటిటీకే మనం శాండ్ యాడ్ చేస్తాం. సో శాండ్లో మనకి 1% అంటే మా 1 part సిమెంట్ వాల్యూమ్ ఉంది కదా, దీన్ని 4 partsతో మల్టిప్లై చేస్తాం. అంతే కదండి. ఒక్క చాక్లెట్ వాల్యూ అంతా తెలిస్తే 4 చాక్లెట్ల వాల్యూ ఇంటూ మల్టిప్లై చేస్తే తెలిసిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఒక రేషియో సిమెంట్ యొక్క వాల్యూమ్ మనకు తెలిసింది. సో 4 రేషియోలు సో శాండ్ వాల్యూమ్ని దీంతో మల్టిప్లై చేస్తే మనకి శాండ్ యొక్క క్యూబిక్ మీటర్ వస్తుంది. ఎంతండి? 0.196 క్యూబిక్ మీటర్ శాండ్ పడుతుందని మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మార్కెట్లో అంటే పెద్ద ట్రైలర్ అవి వస్తే క్యూబిక్ మీటర్లో మనకి ఇస్తారు. అలా కాకుండా చిన్న మనం ట్రక్స్లో ఇట్లా తీసుకుంటే మనకి CFTలోనే లోకల్లో అవైలబుల్ అవుతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ క్యూబిక్ మీటర్ని అంటే ఒక క్యూబిక్ మీటర్కి మీకు 35.32 CFT పడుతుందండి. అంటే ఒక క్యూబిక్ మీటర్ శాండ్ మీరు తీసుకున్నారంటే అది ఎన్ని CFTలకి ఈక్వల్ అంటే 35.32 CFTలకి ఈక్వల్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చిన క్యూబిక్ మీటర్ 0.196 ఇంటూ 35.32తో మల్టిప్లై చేస్తున్నాను. సో నాకు ఎంత శాండ్ వస్తుందండి? 6.92 CFT శాండ్ అనేది నాకు కావాలి. ఇది ఈ వాల్ యొక్క ప్లాస్టింగ్ చేయడానికి 6.92 CFT శాండ్ కావాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర ఫిగర్ చేస్తానండి మనకి క్లియర్గా అర్థం అవడం కోసం. ప్లాస్టింగ్ క్వాంటిటీ ఎంతండి? వాల్యూము 0.185 క్యూబిక్ మీటర్. అదేవిధంగా సిమెంట్ క్వాంటిటీ ఎంతండి? 2.11 బ్యాగ్స్. అంటే 2.11 బ్యాగ్స్ మనకు మార్కెట్లో దొరకవు కాబట్టి 3 బ్యాగ్స్ మనం తీసుకుంటాం, నియర్లీ ఈక్వల్ టు. ఓకే, సో అదేవిధంగా శాండ్ కాబట్టి 6.92 CFT. సో ఇందులో వేస్టేజెస్ ఉంటాయండి శాండ్లో, అంటే షిఫ్టింగ్లని లేకపోతే కొంచెం అదర్ వేస్టెస్ ఉంటాయి. సో మనం దీన్ని నియర్లీ 7 CFT ఆర్ 8 CFT అని మనం థియరిటికల్గా అంటే ప్రాక్టికల్గా మనం వర్క్ చేసేటప్పుడు మనం తెచ్చుకుంటాం. ఫర్ ద కాల్కులేషన్ పర్పస్ దీన్ని ఎగ్జాక్ట్గా ఇలా వదిలేస్తే సరిపోతుంది. మనం వర్క్కి అంటే కొటేషన్ వేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని కొంచెం పర్సంటేజ్ యాడ్ చేసుకుంటాం అండ్ మ్యాన్ పవర్ దీనికి యాడ్ చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తాం అండ్ ఓవర్ హెడ్స్ అండ్ మన ప్రాఫిట్ యాడ్ చేసేసి ఫైనల్గా దీని యొక్క అంటే ఎస్టిమేషన్ అయితే మనం తయారు చేస్తాం పర్ క్యూబిక్ మీటర్, అదే పర్ స్క్వేర్ మీటర్కి ఎంత పడుతుంది అనేది. కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొత్త వీడియోతో మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.